హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాబా ఇప్పటికే ఫోన్ చేశాడు. బియ్యం బస్తాలు ఉన్నాయి, కారులోంచి దింపు లోపల కిచెన్ లోపల అన్నాడు. చూపించాను, చూడండి ఎలా ఉంటుందని. అదే కొన్ని ఇంట్లో అయితే 10 బస్తాలు 20 బస్తాలు కూడా దింపిస్తారు. మా ఇంట్లో చూడండి ఎన్ని దింపిస్తారు నాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూస్తాను, మీకు చూపించాను. ఎందుకు నవ్వుతుందంటే నేను ఊహించుకునేది వేరే. చూపించాను. నిన్న మొక్కలు నీళ్ళు వేసాను కదా, బతిగా ఉన్నాం. నిన్నటికి ఇవాళకి తేడా. ఇప్పుడు ఏం చేయాలంటే బియ్యం బస్తా దింపి మొక్కలుగా నీళ్ళు వేసి రావాలన్నమాట నిన్నట్లాగానే. స్టార్టింగ్లో నవ్వాను కదా, ఎందుకు నవ్వానంటే నాకు తెలిసి ఒకటే బస్తా ఉంటుందని. అదే రేషను. అది అయ్యాక మళ్ళీ ఇంకోటి తెస్తాడు. ఎక్కువ ఉంటే ఎక్కడ పాడు చేస్తారని భయం. పొదుపు మనిషి, తెలుగులో చెప్పాలంటే పిసినారన్నమాట. పొదుపు అన్నా కూడా తెలుగే. వచ్చేసాను, డ్యూటీ అయితే ఎక్కాను. నాకు తెలుసు మీకు బోర్ కొట్టవచ్చు వీడియోలు. వీడేంటారా బాబు రోజు ఇలాంటివి పెడుతున్నాడని చెప్పి. ఇక్కడైతే మనకి కొజ్జోరం చెట్టు ఉంది, దాన్ని పచ్చికాయలు ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో ఏంటో, చూడండి మీరు కూడా. ఇది చూసారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి. ఆకుల దగ్గర మాత్రం జాగ్రత్త, మొత్తం కళ్ళుకి దూరిపోతాయి. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ముందు నీట్గా కడుక్కుని, ఎందుకంటే ఇక్కడ అంత మాను దుమ్ములు ఎగుతూ ఉంటుంది, గాలి వేస్తూ ఉంటుంది. కాబట్టి నీట్గా కడుక్కుని టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో. బాగానే ఉంది, తీపుగా ఒకటిగా. కానీ ఎక్కువ తినకూడదంట, కడుపు ఉబ్బరం చేస్తుందంట. ఆ చెట్టు ఈ చెట్టు అయితే ఫస్ట్ పచ్చగా కాస్తాయి, తర్వాత ఎల్లో కలర్లోకి వచ్చి తర్వాత రెడ్ థిక్ ఎల్లో కలర్లో అయిపోద్ది అనమాట ముగ్గిన తర్వాత. చాలా తీగ ఉంటాయి ఈ కాయలు. ఈ చెట్టు అయితే రెడ్గా ఉంటాయి, ముగ్గిన తర్వాత ఇంకా రెడ్గా బ్లాక్ కలర్లో అయిపోతాయి. రెడ్గా థిక్ రెడ్లోకి అయిపోతాయి అనమాట, బ్లాక్ కలర్లో కనబడతాయి ముగ్గాక. ఇడ్లీ కన్నా ఇడ్లీ టేస్టే బాగుంటుంది. ముగ్గుతో తెగతంటాను ఇడ్లీ నేను. ఈ ఖర్జూరంకాయలు అరబ్బోళ్ళకి ఎంత ఇష్టం అంటే పడి చచ్చిపోతారు. అరబ్బోలు తాగి చాయ్ గవ్వ అని ఉంటుంది, ఇంత కప్పులు తాగుతారు, 4-5 కప్పులు తాగుతారు తాగినప్పుడల్లా. దాంట్లో ఖచ్చితంగా ఖర్జూరం లేదా చాక్లెట్ ఉండాలి. చాక్లెట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఖర్జూరం లేకపోతే మాత్రం ఇంకా ఆ రోజునాల్లో బతకలేరు. అంత ప్రాణం అన్నమాట ఖర్జూరం అంటే వీళ్ళకి. అందుకనే ఎవరింట్లో చూసుకున్నా సరే ఖచ్చితంగా ఒక్క ఖర్జూరం చెట్టు అయినా ఉంటుంది, ఒక్క చెట్టు అయినా ఉంటుంది. చెట్లు లేకపోయినా కొనుక్కుని తెచ్చుకుంటారు అవసరం తినడానికి. ఇంకా చూసారు కదా చెట్లు, ఇది 1 2 3 అది 4, దాన్ని కూడా ఉన్నాయి కాయలు. 4 చెట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ. పచ్చి ఖర్జూరం ఎక్కువగా తినటం వల్ల కడుపు ఉబ్బరం చేసేసి అజీర్ణమో ఏదో అవుతుందంట. పొట్టలోని పొట్టకు మంచిది కాదంట పచ్చి తింటాం. 1-2 అట్లకి ఏమవుతుంది, అంతకన్నా ఎక్కువ తింటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి గల్ఫ్ కంట్రీలో చేసే వాళ్ళు పచ్చికి బాగున్నాయి కదా, తీగ ఒకరుగా బాగున్నాయి కదా అని ఎక్కువ తినేయకండి. ఏదైనా తేడా వచ్చిందంటే మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే మీ పనులు మీరే చేసుకోవాలి.